హల్లెలూయా. కీర్తన గ్రంథము 101వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుదాం. 6వ వాక్యాన్ని చదువుదాం. చదివి పెట్టగలిగి చదవండి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దీనికి స్తోత్రం. ఈ కీర్తన గ్రంథంలో రాయబడిన ఈ మాటలను బట్టి భక్తుడైన దావీదు గారు రాసిన కీర్తన. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు గనక ఈ మాటల ద్వారా ఈ చదవబడిన వాక్యాన్ని బట్టి దేవుడు మనందరితో కూడా మాట్లాడలాగును. అందరం కూడా చేతుల పోయి దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా 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 స్వరాలేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చదివేము తల పైకి ఎత్తండి. మీరు వాక్యం చదివేటప్పుడు చక్కగా చూడండి. రాసుకునేవాళ్ళు రాసుకోండి అండి. నేను రాసుకునేదో ఇది కానీ రాసుకోవాలనుకున్నాను, ఇబ్బంది. కానీ రాసుకున్న వాళ్ళు రాసుకుంటూ ఈ చదివేటప్పుడు ఈ మాటలు మనం ధ్యానించడం తల్లపైకి తినండి. అంటే మీకు చక్కగా అర్థమైంది. అంతేగాని ఇంకేరే ఏమీ ఉండదు. ఇక్కడ ఈ కీర్తన గ్రంథము 101వ కీర్తన 6వ వాక్యం. ఈ 6వ వాక్యాన్ని లేక ఈ కీర్తన గ్రంథం చూస్తున్నప్పుడు భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈ దావీదు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన చేస్తూ ఉన్న ఆ దావీదు తన హృదయంలో నుండి వస్తున్న మాటలు, నిర్దోషమైన మార్గంలో గర్విష్ఠులతో నేను సావాసం చేయకుండా, అబద్ధికులతో నేను నడవకుండా, ఒక నిర్దోషమైన మార్గము, ఒక యథార్థమైన మార్గములో నేను నడవటానికి, నీ ఇల్లంతట్లో లేక ఆయన రాజుగా ఉన్నాడు గనక ఆయన రాజ్య పరిపాలనలో ఆయన ఒక రాజుగా ఉంటున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఎలా ఉండాలో అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలకు చెప్పట్లేదు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ చెప్తున్నాడు. ఆ కీర్తన 101 నుంచి ప్రారంభించి చదివితే దావీదు గారు రాజుగా ఉన్నప్పటికీ అక్కడ ఆ పరిపాలనలో అక్కడ ప్రజలు ఏ రీతిగా ఉండాలి, ఎలా ఉండాలి, వారు నిర్దోషమైన మార్గంలో ఉండాలి. తర్వాత ఎలా ఉండాలంట, నీ యొద్ద లేక దావీదు దగ్గర, దావీదు రాజ్యంలో అతను 2 విధాలుగా మనం గమనిద్దాం. దావీదు రాజు అయినప్పటికీ రాజ్య పరిపాలనలో తన ప్రజలు లేక దేవుడు దగ్గర దేవుని ప్రజలు ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి అనే విషయాన్ని ఈయన ప్రార్థిస్తూ ఇలా ఈ యొక్క ప్రార్థనలో చూస్తున్నప్పుడు 6వ వాక్యంలో నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అన్నాడు. నేను కనిపెట్టుచున్నాను. నా యొద్ద నివసించినట్లు దేశములో, నా దేశములో నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోషమైన మార్గము అంటే, నిర్దోషమైన మార్గం అంటే ఏంటి చెప్పండి? ఒక యథార్థమైన మార్గం, అది ఒక సత్యమైన మార్గము అని ఇంకా ఎన్నో రకాలుగా మనం అర్థం చేసుకుంటూ మనము భావించాలి విషయాలు. ఇప్పుడు దావీదు దగ్గర ఆ నివసించడానికి దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నాడంట. చెప్పాలి దేవుని స్తోత్రం. దావీదుకి ఎలాంటి వాళ్ళు కావాలి? దావీదు రాజ్యంలో తన యొద్ద నివసించటానికి ఎలాంటి ప్రజలు కావాలి చెప్పాలి. అందరూ చెప్పండి, ఎలాంటి ప్రజలు? అందరా తల్లి చెప్ప, మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే మౌనం కుదరదు, మాట్లాడాలి. దావీదు దగ్గర
నివసించటానికి ఎలాంటి ప్రజలు కావాలంట, ఎలాంటి వారు కావాలంట? నమ్మకస్తులైన వారు కావాలని దేశములో ఎత్తుకుతున్నాను అని ఇలా ప్రార్థన చేశారు. లేక దావీదు, లేక దేవుడు కూడా మనం గమనిస్తుంటే దేవుడు కూడా తన భక్తుల్ని, తన ప్రజల్ని, తన ఇజ్రాయేలీలు గాని తన రాజ్యంలో, లేక ఆయన ఏర్పాటు చేసిన ఆ సియోను, ఆ యెరూషలేము అనే ఆ పట్టణము, లేక దావీదు నిర్మించిన ఆ యొక్క మందిరం దగ్గర రాజ్యంలో ఎలాంటి వారు కావాలంట? దేవునికి ఎలాంటి వారు కావాలంట అని గమనిస్తుంటే, లేక సంఘంలో కూడా తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో దేవుడు ఎవరిని ఎత్తుకుతున్నాడు? తన యొద్ద నివసించుటకు దేవుడికి ఎవరు కావాలి? నమ్మకస్తులైన వారు అన్నాడండి. నమ్మకస్తులైన వారు కావాలి, నమ్మకంగా ఉండేవాడు కావాలి అని ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. ఇలాంటి దావీదు చెప్తున్నాడు, లేక దేవుడు కూడా తన ప్రజలు అలాంటి వాళ్ళుగా ఉండాలి. సంఘంలో కూడా అలాంటి వాళ్ళు ఉండాలి. సంఘంలో కూడా ఎలాంటి సేవకులు ఉండాలి? దేవుని పనిచేసే వాళ్ళు ఎలాంటి వారై ఉండాలి? నమ్మకమైన మంచి బలాదాసుడా, నీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండావు, నీకు కలిగి ఉన్న ఆ పనిలో నమ్మకంగా ఉండవు గనక ఒక దైవ సేవకుడు దేవుని సంఘంలో, దేవుని ప్రజల దగ్గర అతడు ఎలాంటి వాడై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? నమ్మకస్తుడైన వాడు కావాలి, నమ్మకంగా సేవ చేసేవాడు కావాలి, నమ్మకంగా దేవుడు పనిచేసేవాడు కావాలి. ఎవరికి నమ్మకంగా ఉండాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవుని ప్రజలకు కూడా ఆ సేవకుడు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. లేక ఒక కుటుంబాన్ని తీసుకున్నా, కుటుంబంలో ఆ కుటుంబ వ్యవస్థను తీసుకున్నప్పటికీ ఆ కుటుంబంలో కూడా దేవుని ప్రజలకి, దేవుని పిల్లలకు దేవుడు ఏం నేర్పిస్తున్నా అంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చెప్పాలి, భార్య భర్తకి నమ్మకంగా ఉండాలి, భార్య భర్తకి నమ్మకంగా ఉండాలి, భర్త భార్యకి నమ్మకంగా ఉండాలి. దేవుడు కూడా అదే నేర్పిస్తున్నాడు తన ప్రజలకి. దేవుడు ఏమి నేర్పిస్తున్నాడంటే, నీ భార్యకి నువ్వు నమ్మకంగా ఉండయ్యా, నీ భర్తకి నువ్వు నమ్మకంగా ఉండు, నమ్మకంగా జీవించు, ఒకరి మీద ఒకరికి అనుమానాలు లేకుండా, ఒకరిని ఒకరు అనుమానించుకోకుండా నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన కుటుంబాలు, నమ్మకమైన ప్రజలు, నమ్మకమైన దేవుని జన సమూహం కావాలి అని ఈ రీతిగా దేవుడు తన ప్రజలకి బోధిస్తున్నాడు. ఒక దైవ సేవకుడు తీసుకున్న సంఘానికి ఎలాగ ఉండాలి? సంఘంలో ఉన్న, సంఘం అనగా దేవుని ప్రజలే కనుక ఆ సంఘానికి ఒక దైవ సేవకుడు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అలాగే దైవజనుడు కూడా ఆ యొక్క సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అటు పోవటం ఇటు పోవటం, పాస్టర్ గారితో చెప్పకండి నేను అక్కడికి పోయానని, నేను ఇక్కడికి పోయానని, పాస్టర్ దాకా పోగొట్టిపోకండి. మరి ఇక్కడేమో వాక్యాలు, పాటలు ఇవన్నీ చేస్తా, మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేస్తాము? పాస్టర్ గారికి చెప్పండి, పాస్టర్ గారికి తెలియని బాకండి అంటే దీన్ని ఏమనాలి? పాస్టర్ గారికి నువ్వు నమ్మకంగా ఉండవా? దైవ సేవకుడు నమ్మకంగా ఉండవా? దైవ సేవకుడు నమ్మకలేదు, దేవుడికి కూడా నమ్మకంగా ఉండవా? దేవుని వాక్యం హల్లెలూయా, దేవుని స్తోత్రం. కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయండి, ఒకవేళ
ఆ నమ్మకత్వాన్ని కోల్పోయావు అనుకోండి, నువ్వే నష్టపోతావు. దావీదు కూడా ఏమన్నాడు? ఆయన వద్ద నివసించడానికి దేశంలో నమ్మకస్తులు వారిని వెతుకుతున్నాడంట. దేవుడు కూడా వెతుకుతున్నాడు. దేవుడు కూడా సంఘాల్లో, మందిరాల్లో దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు? దేవునికి నమ్మకస్తులు కావాలని. దేవుని సేవకులు కూడా దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకంగా ఉండు. మీరు నాకు పని చెప్పారనుకోండి, ఇప్పుడు నేను నమ్మకంగా పనిచేయాలని నన్ను నమ్మి మీరు అయ్యా ఇదిగో ఇట్లా అట్లా అని చెప్పి నాకు చెప్పుకున్నప్పుడు, మీ కుటుంబంలో ఉన్న పరిస్థితి లేదని చెప్పుకున్నప్పుడు, మరి ఇప్పుడు నేను నమ్మకంగా ఉండాలా లేకపోతే నేను ఏం చేయాలి? ఏంటండి, మీరు దైవ సేవకులని నా కుటుంబం గురించి, నా వ్యక్తిగతంగా నా బిడ్డల గురించి నీకు చెప్పుకుంటే, ఒక నమ్మకస్తుడు అని చెప్పి నువ్వేంటయ్యా పోయి గోలగోల చేసేసావు, నువ్వేంటయ్యా మా కుటుంబాన్ని బజార్ని వేసేసావు, మమ్మల్ని మా పిల్లల్ని బజార్లు వేసేసి జనాల దగ్గర నవ్వుల పాలు చేసేసావు, ఏదో నమ్మకస్తుడు అనుకున్నాను, దైవ సేవకుడు అనుకున్నాను అని నువ్వు బాధపడతావు కదా. ఈ సంఘంలో కూడా నమ్మకంగా దేవుడు పనిచేస్తూ, నమ్మకంగా దేవుడు వాక్యం చెప్తూ, నమ్మకంగా దేవుడు కొరకు మీరు బ్రతకాలి, నమ్మకంగా దేవుడు ఆ బిడ్డలుగా జీవించాలని ఈ రీతిగా దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు పాస్టర్ గారికి చెప్పబాకండి, పాస్టర్ గారికి తెలియనివ్వకండి. పాస్టర్ గారి కాడ దాచిపెడితే, భర్త దగ్గర దాచిపెడితే, భార్య దగ్గర దాచిపెడితే, పిల్లల దగ్గర దాచిపెడితే దేవుడు తెలియదా? దేవుడు చూడలేదా? మరి ఇక్కడైతే దాచిపెట్టావు, ఇక్కడ తెలియదు, ఇక్కడ దేవుడి దగ్గర తెలియదు. ఆ ప్రార్థనలో దేవుడు ఉంటాడు కదా, నువ్వు చేసే ప్రార్థనలో దేవుడు ఉంటాడు కదా. నీ ప్రార్థనలో దేవుడు నమ్మకంగా ఉన్నావా అని దేవుడు నిన్ను అడిగేటప్పుడు ఏం చెప్పగలుగుతావు? అప్పుడేం చెప్తావండి? ప్రార్థన చేస్తావు, మళ్ళీ వాక్యం చదువుతావు, పాటలు పాడతావు, ఇంకా ఆ పని చేస్తావు, ఈ పని చేస్తావు, ఎన్నో పనులు దేవుడు సంఘ క్రమంలో ఎన్నో చేస్తున్నప్పుడు, మరి నీ సొంతగా ఏవో కొన్ని ఏర్పాటు చేయబడ్డప్పుడు అక్కడ ఆ సొంత కార్యక్రమాల్లో మరి నమ్మకత్వాన్ని కోల్పోయి పాస్టర్ గారికి చెప్పబాకండి, పాస్టర్ గారికి తెలియనివ్వకండి, లేక సంఘంలో దేవుని బిడ్డలకు తెలియనివ్వకండి ఎలా మాట్లాడతావు, ఎలా చెప్తావు? లేలియా. అలాంటి వారు చెప్పాలి, దేవుడు కోరుకుంటున్నాడా? అలాంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నాడా? ఎలాంటి వారు కావాలనుకుంటున్నారు? ఎందుకు కావాలనుకుంటున్నాడు? దేనికి కావాలనుకున్నాడు దేవుడు? ఏం చేయడానికి కావాలనుకుంటున్నాడు? అలాంటి వారిని ఎందుకు ఎదుగుతున్నాడు అని గమనిస్తుంటే సామెతల గ్రంథము సామెతల గ్రంథము 28వ అధ్యాయం అనుకుంటాను, చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వాక్యం చదువుదాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుల గుట్టుకు ఆతురపడువాడు శిక్ష నందకపోడు అన్నాడు. ఆతురపడువాడు అన్నాడు. సరే, ఇక్కడ ఈ కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు, ఈ కీర్తన గ్రంథంలో దావీదు ప్రార్థిస్తున్నాడు, లేక ఆయన రాజ్యంలో ఎలాంటి వ్యక్తులు కావాలో దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్న దావీదును ఆ వాక్యాన్ని బట్టి దేవుడు కూడా ఆయన యొద్ద నివసించడానికి దేవుడు కూడా ఎలాంటి వారిని ఎదుగుతున్నాడు అని చూస్తున్నప్పుడు, ఎందుకు ఎదుగుతున్నాడంటే నమ్మకమైన వాడిని చెప్పాలి. తల్లి అందరూ నమ్మకమైన వాళ్ళు పలకండి నాతోటి. ఏదో నిద్రపోతూ ఏదో నష్టపోయి ఏదో మనం ఏదో కోల్పోయే వాళ్ళు కాకుండా హుషారుగా ఉండండి. చెప్పాలి, హుషారుగా ఉండండి. లేలియా, చేతుల పైదని స్తోత్రం.
హల్లెలూయా. ఎందుకు ఎదుగుతున్నాడు ఇప్పుడు దేవుడు? దావీదు కూడా ఎందుకు ఎదుగుతున్నాడు అంటే చెప్పాలి, దేవుడు దీవించడానికంట, దేవుడు ఆశీర్వదించడానికంట. ఇప్పుడు ఆశీర్వాదాలు అని చెప్పుకుంటున్నాం కదా, చాలా మందిని మాలాంటి పాస్టర్లు వచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నీకు తోడై ఉంటున్నాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నా మాలాంటి దైవజనులు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది, ఎవరికి దేవుడు తోడై ఉంటాడు, ఎవరి దేవుడు దీవిస్తాడు, ఎవరికి దేవుడు సహాయం చేస్తాడు, ఎవరి దేవుడు వారిని ప్రేమిస్తున్నాడంటే నమ్మకమైన వాళ్ళంట. నమ్మకమైన వారిని దేవుడు ఎత్తుకుతున్నాడంట. నమ్మకమైన వాడికి దీవెనలో మెండుగా గట్టిగా చెప్పలు కూడా ప్రైక్షల. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, కొట్టాలి, ప్రైక్షల హుషారుగా తెలియదు. దేవుడు దీవించడానికి ఎవరిని ఎత్తుకుతున్నాడు? ఏ కుటుంబాన్ని ఎత్తుకుతున్నాడు? ఏ వ్యక్తిని ఎత్తుకుతున్నాడు? ఎలాంటి వారిని ఎత్తుకుతున్నాడు? ఎందుకు ఎత్తుకుతున్నాడయ్యా అంటే దేవుడు దీవించడానికి, దేవుడు ఆశీర్వదించడానికంట. దేవుడంట తన ప్రజల్ని, తన నమ్మిన ప్రజల్ని, లేక ఆయన్ని ఆశ్రయించిన ప్రజల్ని, ఆయన నమ్మిక కలిగిన ప్రజల్ని, ఆయన అడుగు జాడల్లో ఆయన చిత్తంలో ఉన్న ప్రజల్ని దీవించడానికంట, వారి కుటుంబాన్ని దీవించడానికి, వారి కుటుంబ వ్యవస్థను దీవించడానికి, వారి సంతానాన్ని దీవించడానికి, వారి వంశాలను దీవించడానికి దేవుడు ఎవరిని ఎత్తుకుతున్నాడు అంటే నమ్మకమైన వారంట. నమ్మకం అంటే ఏంటి చెప్పాలి? నమ్మకం అంటే ఏంటంటే యథార్థత కలిగిన హృదయం. చెప్పాలి, యథార్థత కలిగిన హృదయం అంటే యథార్థంగా ఉండేవారు, దేవుని కొరకు యథార్థమైన హృదయులు. నమ్మకం అంటే దాని అర్థం ఏంటంటే యథార్థమైన హృదయం కలిగిన వారు, యథార్థంగా జీవించేవాళ్ళు, ముక్కు సూటిగా జీవించేవాళ్ళు, ముక్కు సూటిగా మాట్లాడేవాళ్ళు. ఆ యొక్క మోమాట పడుతూ కొంత లోపల దాచుకొని పెదాలతో మాట్లాడేవాళ్ళు కాదంట. పెదాలతో మాట్లాడు హృదయ అంతరంగం నుండి చెప్పాలి, ఎలా ఆత్మలుగా మాట్లాడేవాళ్ళు అంట. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే యథార్థంగా నమ్మకమైన వారిని దీవించడానికి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 7 నుండి చదువు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వాక్యం నుండి. దేవా యెహోవా అబ్రహాము ఏర్పరచుకొనిన కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రాహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగాడంట. చెప్పండి తల్లి, తల్లపైకి ఎత్తండి అమ్మా. ఏం లేదు ఇక్కడ, వీటిని బట్టి మనం మారదాం అంతే. చెప్పాలి, ఎవరిని బట్టి మనం మారాలి, ఎవరిని బట్టి మనం భక్తి చేయాలి. ఈరోజు మనం దీవించబడాలంటే, మన కుటుంబాలు దీవించబడాలంటే చెప్పాలి, ఊరకొట్టిగా రావు దీవెనలు. పలుకుతారా? ఒట్టిగా రావు దీవెనలు, ఆశీర్వాదాలు ఒట్టిగా రావు. ఊరకొచ్చి మందిరాల్లో కూర్చున్నా కూడా రావు, కానీ మందిరాల్లో కూర్చున్న వారిని, లేక దేవుని ప్రజలు ఆ దావీదు రాజ్యంలో, దేవుని రాజ్యంలో, దేవుని సంఘములో ఎలాంటి వారిని చూస్తున్నాడు? పట్టణాల్లో, దేశాల్లో ఎలాంటి వారిని చూస్తున్నాడు అంటే నమ్మకస్తులంట.
వెతుకుతూ ఉన్నాడంట. ఇప్పుడు అబ్రహాము దేవుడు చూశాడంట. ఆనాటి కాలంలో దేవుడు క్షుణ్ణంగా పరిశీలన చూడగానే అబ్రహాము ఎలాంటి వాడంట? నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి, చదువమ్మా, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యెబూసీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. నెహెమ్యా అంటున్నాడు, నెహెమ్యా చెప్తున్నాడు, ఆయన ఆ యెరూషలేము యొక్క స్థితిగతుల్ని జ్ఞాపకం చేసుకొని, ఆ యెరూషలేము ప్రాకారాల్ని, ఆ యెరూషలేము యొక్క మందిరాన్ని, ఆ యెరూషలేము యొక్క పరిస్థితులంతా జ్ఞాపకం చేసుకొని ఈ నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఎక్కడో ఇజ్రాయేలీలకి మూల పురుషుడైన, చెప్పాలి, ఇజ్రాయేలు వంశస్థులకి మూల పురుషుడైన అబ్రహాముని, అంటే ఇజ్రాయేలు భూమి మీద కలిగి ఏర్పడటానికి గల కారణం ఎవరంటే అబ్రహాము. ఇజ్రాయేలు అనబడ్డ జాతి ఎవరిలో వచ్చారంటే, ఆ ఇజ్రాయేలుకి, ఆ జాతికి మూల పురుషుడు ఎవరయ్యంటే అబ్రహాం. ఈ అబ్రహాము ఎలాంటి వాడయ్యంటే నమ్మకమైన మనస్సు గలవాడిని ఎరిగావని నెహెమ్యా దేవుడితో చెప్తున్నాడు. అబ్రహాము ఎలాంటి వాడంటే, నువ్వు అబ్రహాము యొక్క మనసుని నువ్వు చూసావు. ఆయన అబ్రహాము మనసుని నువ్వు చూసిన దేవుడు అయ్యా. ఆయన ఎత్తుని, ఆయన యొక్క పర్సనాలిటీని, ఆయనకున్న ఆస్తుల్ని, ఆయనకున్న అంతస్తుల్ని, ఆయనకున్న సిరి సంపదల్ని నువ్వేం చూడలా. ఆయన యొక్క కులాన్నో, ఆయన యొక్క ప్రాంతాన్నో, పట్టణాన్నో, ప్రదేశాన్ని నువ్వు చూడలా. అలా చూసేవాడు కూడా కాదు. కులాలను బట్టి చూస్తావా, ప్రాంతాలను బట్టి చూస్తావా, ప్రదేశాలను బట్టి చూస్తావా? అలాంటి వాడు కాదు నువ్వు. అబ్రహాము ఎలాంటి వాడంటే నమ్మకమైన మనసు గలవాడు కాబట్టి ఆయన్ని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, పెర్గీసీలు, ఆ నివసిస్తున్న 7 జాతుల ప్రజలు ఉండారు చూసారా, వాళ్ళని పారదోలి ఆ దేశాన్ని, చెప్పాలి, ఆ దేశానికి వారసుడుగా చేసిన వాడు. నీవే గట్టిగా సపలు కొన్న ప్రేక్షలా, హల్లెలూయా, హల్లెలూయా, చేసిన వాడు నీవే అని ఈ నెహెమ్యా తన గ్రంథంలో ఈ రీతిగా అబ్రహాము చెప్తున్నాడండి. అబ్రహాము ఎలాంటి వ్యక్తి అంట? చెప్పాలి తల్లి, ప్రియ దేవుడు, ఎలాంటి వ్యక్తి అంట? ఎలాంటి? నమ్మకమైన వాడు. అలా గమనిస్తుంటే ఈ నమ్మకత్వం అనే దాన్ని బట్టి దేవుడు అబ్రహాముని నమ్మకమైన మనసు గలవాడని ఎలా తెలుసుకున్నాడు? ఏ రకంగా తెలుసుకున్నాడు? ఈ యొక్క అబ్రహాము గురించి నెహెమ్యా ఎందుకు చెప్తున్నాడు అని క్షుణ్ణంగా మనం గనక గమనిస్తే, చెప్పాలి, దీని స్తోత్రం. ఆదికాండం 12 అధ్యాయాన్ని గమనిస్తుందాం, చూద్దాం. ఆదికాండం 12 అధ్యాయం ప్రారంభం నుండి దేవుడు ఇప్పుడు అబ్రహాము నమ్మకమైన గలవాడని దీని స్తోత్రం. చదువుదాం ప్రారంభం నుండి, త్వరగా ముగించుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేదును. నీవు
ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. చెప్పాలి తల్లి, వెళ్ళెను. అబ్రహాం ఎలాంటి వాడు? పైకెత్తండి. అబ్రహాం ఎలాంటి వాడు చెప్పండి. అబ్రహాం ఎలాంటి వాడిని దేవుడు చూశాడు? నమ్మకమైన మనస్సు గల్లవాడిని దేవుడు ఎలా చెప్తున్నాడు అంటే, అబ్రహాము తన హృదయంలో, తన యొక్క మనస్సులో దేవుడికి నమ్మకమైన చెప్పిన కాడికి వెళ్తున్నాడంట. ఏం చెప్తున్నాడో, ఏం చేయమంటున్నాడో చెప్పాలి. దేవుడు ఏం చెప్తున్నాడో, ఏం చేయమంటున్నాడో అవన్నీ కూడా చేస్తున్నాడంట అబ్రహాం. అబ్రహాములో దేవుడు ఏం చూశాడంటే లోబడే మనసు ఉందంట. చెప్పాలి తల్లి, రే దేవుని బిడ్డ, అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడంటే చెప్పిన పని అంతా చేశాడు. ఇప్పుడు నువ్వు కూడా, నేను కూడా మనకున్న పిల్లలకి ఏదైనా పని చెప్పామనుకోండి, నీ స్నేహితులకి ఏదైనా పని చెప్పామనుకోండి, ఆ పని చెప్పి వాళ్ళు చెప్పిన ప్రకారంగా, నీకు చెప్పిన ప్రకారంగా వాడు చేస్తే నువ్వు కూడా ఏమంటావు? చాలా నమ్మకమైన వాడు, చాలా మంచోడండి, నా కొడుకు చాలా మంచోడు, ఏది చెప్పినా నా కొడుకు నా మాట దమదాటడు, నా కూతురు జమ దాటదు, చెప్పింది చెప్పినట్లు. ఎన్ని పనులున్నా సరే, పెళ్ళైనా సరే, భార్య ఉన్నా సరే, నేను పిలవగానే నేను అంత ప్రేమ నా కుమారుడు. అతను పెళ్ళైనప్పటికీ కూడా ఇప్పటికి నేనంటే గడగడలాడతాడు. ఇప్పటికీ గడగడలాడిద్ది నా కోడలు. నా మీద ఎంత ప్రేమో తెలుసా? నా భర్త నా మీద ఎంత ప్రేమో తెలుసా? నేనేది చెప్తే చెప్పాలి అన్ని. అలాగనే ఈ రీతిగా మనం చూస్తున్నప్పుడు, మన వ్యక్తిగతంగా మన పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు, అబ్రహాము కూడా చెప్పాలి దేవుడు ఏది చెబితే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడంటండి, వెళుతున్నాడు గనక ఇప్పుడు అబ్రహాములో ఏముంటదంట? విధేయత, నమ్మకత్వం ఉందంట. దేవుడు అబ్రహాము గురించి చెప్తున్నాడు. అబ్రహాం ఎలాంటి వాడయ్య అంటే చెప్పాలి, మనుషులు సాక్ష్యం ఇవ్వట్ల, తన బంధువులు సాక్ష్యం ఇవ్వట. దేవుడు సృష్టికర్తని దేవుడు, లేక ఆ ఆకాశమందు ఆసీనుడైన దేవుడు, ఆ అత్యున్నత సింహాసనం ముందు కోట్ల దేవదూతలతో ఆరాధింపబడుతున్న దేవుడు, భూమి మీద పురుగు లాంటి అబ్రహాముని దేవుడు తన మనస్సును చూసి, ఆ మనస్సు, అబ్రహాం మనస్సు ఎలాంటిదంటే, నేను చెప్పిన ప్రతిది కూడా చేసేవాడు, నేను చెప్పిన ప్రతి మాట తప్పకుండా చేసేవాడు. మనకు ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు కదా, అబ్రహాముని ఆశీర్వదించి అబ్రహాముకి సంతానం ఇచ్చా. ఆ ఒక్కగానొక్క కుమారుని దేవుడు అడిగినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఆ ఒక్కగానొక్క కుమారుడు కూడా ఇవ్వటానికి బలిపీఠం కట్టాడంటే వెళ్ళాడంట. నేను నీకు చూపించే ఆ పర్వతము దగ్గరికి వెళ్ళి నీ కుమారుని ఎంచాలి, నాకు బలివు అన్నాడు. బలివమని దేవుడు చెప్పగానే ఆ అబ్రహాము ఆ మాటని విని చెప్పాలి, అబ్రహాం ఆ మాట విని భార్యను తీసుకొని ఏడవట్ల. చూసావా, దేవుడు లేక 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 ఒక కుమారుని ఇచ్చి ఆస్వాదిస్తాను ఎదురు చూచి లేక లేక నూరేళ్ల ప్రాయంలో, వృద్ధాప్యంలో ఒక కుమారునిచ్చి, సారా చూసావా దేవుడు ఎంత అన్యాయస్తుడో, ఎంత మోసగాడుగా ఉన్నాడో. ఈ ఒక్కగానొక్క కుమారుడిని మళ్ళా బలియమంటున్నాడు. ఎంత మోసగాడు! ఇలాంటి మోసగాడిని మనం ఆరాధించింది, ఇలాంటి దేవుణ్ణి మనం నమ్మింది. చెప్పాలి దేవుని స్తోత్రా. ఇలాంటి దేవుణ్ణి మనం నమ్మింది, ఇలాంటి దేవుణ్ణి మనము
ఆరాధించింది. ఇలాంటి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళింది. ఇలాంటి దేవుడా. ఒక ఆయన ఈ మధ్య కూడా వేరే మనోళ్ళు చెప్తుంటున్నాను, చక్కగా చర్చికి వెళ్తాడు, మందిరానికి వెళ్తాడు. దీని స్తోత్రా లేలియా చెప్పాలి, దీని స్తోత్రా. చక్కగా మందిరానికి వెళ్ళి, చర్చికి వెళ్ళి, ఆ మందిరానికి ఈయన ఒక పెద్దగా ఉన్నాడు. నేనే పెద్దగా ఉంటానయ్యా, నేనే జరిపిస్తాను, మీరు ఎప్పుడు వచ్చినా మీకు నేను సహకారిగా ఉంటాను, నీకు అట్టుంటాను, నీకు ఎట్టుంటాను అని చెప్పి చక్కగా వాళ్ళకి సపోర్ట్గా, సహకారిగా అక్కడ స్థానికంగా ఉండి అక్కడ ఆ పరిచయం నడిపిస్తా, సేవ జరిపిస్తా, అలా కొనసాగుతూ అక్కడ ఏమైనా కార్యక్రమాలు జరిగితే చక్కగా పాటలు పాడతా కూడా, చక్కగా ఆరాధన చేస్తా కూడా, లాస్ట్కి తన జీవితంలో ఒక దుఃఖకరమైన పరిస్థితి వచ్చింది, ఒక యాతనకరమైన పరిస్థితి వచ్చింది, ఏవో తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో, ఆ వేదనకరమైన పరిస్థితుల్లో కొంత బాధపడి, కొంత నష్టపోయిన తర్వాత అతడు ఏం చెబుతానంటే, దేవుడు నాకేం చేశాడు ఇప్పుడు నేను సేవ చేయడానికి, ఆ తలుపులు తీయటానికి, నేను పాటలు పాడటానికి దేవుడు నాకు ఏమేం చేశాడంటే అని ఇలా మాట్లాడుతున్నాడంట. లేలియా అన్ని బాగుంటేనేమో చెప్పాలి, అన్ని బాగుంటే మనకు దేవుడితో చాలా మంచి సంబంధాలు ఉంటాయి. నువ్వైనా నేనైనా మనుషులం కాబట్టి. అన్ని బాగలేకపోయిన అనుకోండి, అన్ని పోయినాయి అనుకోండి, చెప్పాలి అన్ని పోయిన దేవుడు నాకు ఏం చేశాడండి, ఇన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్తున్నా, ఇన్ని సంవత్సరాలు దశం భాగం ఇస్తున్నా, ఇన్ని సంవత్సరాలు ఆ పని ఈ పని, ఆ సేవ ఈ సేవ ఎన్నెన్నో చేశాను, నా కుటుంబంలో ఇంత ఘోరం జరిగింది, దేవుడికి న్యాయం ఉందా, దేవుడు న్యాయస్తుడేనా అని ఈ రీతిగా మనం ఏం చేస్తాము, అలా ప్రార్థన అంటావు, అది అంటావు, ఏదేదో. కానీ అబ్రహాం అయితే చెప్పాలి, అలా మాట్లాడగా తన భార్యను కూడా చెప్పకుండా దేవుడు ఏం చెప్పాడో అలాగనే తన కుమ్మాన్ని తీసుకొని బలివ్వటానికి వెళ్ళాడనటండి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు అబ్రహాంని, నమ్మకమైన మనస్సు గలవాడని ఒక దేశాన్ని ఇస్తున్నాడంట, ఒక దేశాన్ని ఇస్తున్నాడంట. 7 జాతులు నివసిస్తున్న ప్రజలు, 7 జాతులు ఆ ప్రాంతంలో ప్రబలిన ప్రజలు, చాలా బలశూరులుగా ఉన్నారు, బలవంతులుగా ఉన్న ప్రజల్ని దేవుడు పారదొలి, అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు కాబట్టి ఒక దేశాన్ని ఇచ్చాడు అబ్రహాముకి. ఇప్పుడు ఆ దేశము ఇజ్రాయెల్ దేశం అంట. ఆ ఇజ్రాయెల్ దేశంలోనే మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ పరలోక రాజ్యాన్ని విడిచి ఆ ప్రదేశంలో అడుగు పెట్టాడంట. ఆ ప్రాంతంలో ఆయన సంచరించాడంట. ఆ ప్రాంతంలో ఇప్పటికి అనేకులు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంత పట్టణాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా యేసు ప్రభు వారు ఆ పుట్టిన ప్రదేశం ఏంటి, యేసు ప్రభు వారు ఆయన నడిచిన ప్రదేశం ఏంటి, ఆ ప్రాంతాలు ఏంటి, ఆ పర్వతాలు ఏంటి, ఆ నదులేంటి, ఆ ఆలయాలేంటి, ఆ స్థితిగతులు ఏంటి అని అందరూ చూస్తున్నారంట. అబ్రహాంకి ఇచ్చిన దేశము, ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశము, ఒక దేశాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చేసాడు. ఎందుకు ఇచ్చాడు? నమ్మకమైన మనస్సు గలవాడని. దీనికి స్తోత్రం. ఇలా గమనిస్తుంటే అపోస్తుల కార్యం 7వ అధ్యాయాన్ని కూడా చూద్దాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం, అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 7 2వ వాక్యం చదువుదాం. అపోస్తుల కార్యం 7 2వ అధ్యాయం త్వరగా. అందుకు స్టెఫను చెప్పినదేమనగా సహోదరులారా తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హరానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. నేను నీకు చూపిస్తున్నా. ఓ దేనికి స్తోత్రం.
చేతుల పైకి తెలియ స్తోత్రం. మహిమగలిగిన దేవుడు స్తెఫను చెప్తున్నాడు. అక్కడ నాటి కాలంలో ఆ అపోస్తల కార్యం, అక్కడున్న ప్రజలు, అక్కడున్న ధర్మశాస్త్ర ఉపదేశకులు, యాజకులు అబ్రహాము గురించి చెప్తున్నాడు. స్తెఫను చెప్తున్నాడు, మన యొక్క పితడైన అబ్రహాము. చెప్పాలి, నెహెమ్యా చెప్పినట్లుగానే స్తెఫను గురించి చెప్తున్నాడు. మన పితడైన అబ్రహాము ఆరాములో కాపురం ఉండక మునుపు ఎక్కడున్నాడు? ముసపుట్టేమనే ప్రదేశంలో ఉన్నప్పుడు మహిమ కలిగిన దేవుడు ఆయనకి ప్రత్యక్షమై నేను చూపించే ఆ పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. నేను ఏర్పరచుకొని ఇస్తానని వాగ్దానం చేసిన ఆ దేశానికి అబ్రహాము, చెప్పాలి, అబ్రహాము వెళ్ళాడు. ఏ దేశం అది? అబ్రహాంకి ఏం తెలుసా? చూడండి, ఇప్పుడు అబ్రహాము గురించి దేవుడు చెబుతాడు, నమ్మకమైన మనసు గలవాడంట. అసలు ఆ ప్రాంతం ఏంటో తెలియదంట. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. ఎబ్రీ పత్రిక 11:8 త్వరగా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక. ఇప్పుడు అబ్రహాం ఎలాంటి వాడు చెప్పండి? దేవుడి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడండి. చెప్పాలి, అబ్రహాము దేవుడి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడు. దేవుణ్ణి అబ్రహాము ఎంతగా నమ్మాడు. ఎంత యథార్థత హృదయం కలిగిన వాడు అబ్రహాము. అబ్రహాము మానవ మాత్రుడే, మనిషే, మనిషిలాగనే అబ్రహాం మనిషే అయినప్పటికీ ఆయనలో కూడా చెప్పాలి పాప స్వభావం ఉంది, లేక ఇంకోటి మరొకటి ఏవేవో మనిషిలో ఉన్నాల్సిన లక్షణాలన్నీ కూడా అబ్రహాములో ఉన్నాయి. అబ్రహాములో అపనమ్మకాలు కూడా ఉన్నాయి అంట. కానీ దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అది తెలియకనే, ఆ ప్రాంతం తెలియకనే, ఆ పట్టణం తెలియకనే విశ్వాసాన్ని బట్టి అబ్రహాము యొక్క ప్రయాణము, అబ్రహాము యొక్క నడిపింపు, అబ్రహాము యొక్క భక్తి, అబ్రహాము యొక్క జీవిత విధానం అంతా కూడా విశ్వాసాన్ని బట్టి అంటండి. దేవుని నమ్మాడంట, దేవుని మీద ఆధారపడ్డాడంట అబ్రహాము. ఏ దేశాన్ని అయితే ఇస్తానన్నాడో, ఏ పట్టణాలు అయితే ఇస్తానన్నాడో, ఏ దేవుడైతే ఆస్తిస్తానని చెప్పాడో దేవుని గట్టిగా నమ్మాడు. దేవునికి ఇప్పుడు ఎలా ఉండడు ఆయన? చెప్పాలి, దేవుడికి అబ్రహాం ఎలా ఉండడు? నమ్మకమైన వాడు. గట్టిగా హల్లెలూయా, గట్టిగా ఆయన దేవుడు చెప్తున్నా, అబ్రహాము నమ్మకమైన వాడు. దేవుని నమ్మాడు గనక అబ్రహాము ఎలాంటి వాడంటే నమ్మకమైన మనస్సు గలవాడంట. అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు కాబట్టి ఆయన ఎతుకుతున్నాడంట. దేవుడు పట్టణాల్లో ఎతుకుతున్నాడంట, దేశాల్లో ఎతుకుతున్నాడంట. ఎందుకంటే నమ్మకమైన వాడిని దీవించాలని, నమ్మకమైన వాడిని ఆస్వాదించాలి, నమ్మకమైన వాడికి మెండైన దీవెన కుమ్మరించాలని దేవుడు ఎతుకుతున్నాడంట. ఎతుకుతుంటే అబ్రహామును దేవుడు చూశాడంట. అబ్రహామును చూడగానే అబ్రహాం ఎలాంటి వాడే అంటే ఆయన ఆ యొక్క దేవుడు ఎల్లమన్న ప్రదేశము ఆయన తెలియకనే వెళ్ళాడంట. ఆయనకు తెలియకనే ప్రయాణం చేశాడంట. ఆ ప్రాంతంలో ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రదేశాలు, ఆ ప్రాంతంలో స్థితిగతులు, ఆ ప్రాంతంలో ఉన్న ఆ అబ్రహాము వెళుతున్న ఆ ప్రదేశంలో తనకు ఆహారం ఏంటి, ఎవరు పోషిస్తారు, ఎవరు మాట్లాడతారు, ఏ బంధువులన్నా ఉన్నారా, ఏ స్నేహితులన్నా ఉండారా, అది తెలియదంట పట్నం అబ్రహాంకి, తెలియదంట అబ్రహాంకి. కానీ అయినప్పటికీ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు.
దేవుడు నాకు అన్యాయం చేయడు. ఎవరు చెప్పాలి? దేవుడు నాకు అన్యాయం చేయడు. మనుషులైతే అన్యాయం చేస్తారు, నరమాతులైతే అన్యాయం చేస్తారు, పిల్లలైతే అన్యాయం చేస్తారు, కట్టుకున్న వాళ్ళు అన్యాయం చేస్తారు, విడిచిపెడతారు. పిల్లలు డబ్బు ఉంటే మనల్ని చూస్తారు, ఆస్తులు ఉంటే మనల్ని చూస్తారు. ఇప్పుడు మనం ఎంత నమ్మకంగా పెట్టుకున్నామో మన పిల్లలు, నాకు పిల్లలేని ఆధారం అని నువ్వు ఎంత నమ్మావో నీ కాడ ఏం లేకపోతే పట్టించుకో. అయితే ఇప్పుడు ఏంటి చెప్పాలి? చాలా మంది చూస్తున్నాం కదా లోకంలో, చాలా మంది మనము టీవీల్లో లేక లైవ్ లో చూస్తున్నాం, యూట్యూబ్ లో చూస్తున్నాం, సెల్ ఫోన్ లో చూస్తున్నాం కదా. ఆ వృద్ధులు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పడేసేసి, మీ దగ్గర మాకేమి మీరు అడ్డొస్తున్నారు, మాకు స్వేచ్ఛ ఉండట్లేదు, మాకు సంతోషం, చాలా మందిని విడిచిపెడుతున్నాం చూస్తున్నాం కదా. ఎన్నో వృద్ధాపు ఆశ్రయాలు ఉన్నాయి. ఆస్తులు ఉన్నప్పుడు బాగానే చూసారయ్యా, కొంతమందిని వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క దేవుని బిడ్డలుగా మనము, దేవుడు చెప్తున్నాడు అబ్రహామును బట్టి, అబ్రహాం ఎవరు నమ్మాడు? దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్మావు నువ్వు? దేవుణ్ణి నమ్మావా లేదా మనుషులు నమ్ముకున్నావా? చెప్పాలి తల్లి. ప్రియ దేవుని బిడ్డ, ఎవరు నమ్మావు నువ్వు? క్రైస్తవుడిగా ఉండి డబ్బును నమ్ముకున్నావా? నీకున్న బంగారం నమ్ముకున్నావా? నీకున్న భూములు నమ్ముకున్నావా? నీకున్న అధికారులు నమ్ముకున్నావా? నాకు పెన్షన్ వచ్చిందండి, పర్లేదు, నేను ఎలా బతికేస్తాను. వాడు వచ్చి ఆ సంక్షేమ పథకాలు తీసేస్తే ఎలా బతికేస్తాను నువ్వు? మరి అప్పుడేం చేద్దాం, మా నోట్లో పట్టు కొట్టేశారండి. అంతకుముందు బాగుండేది, ఇప్పుడు లేదండి. ఇంతగా దేవుడు మాట్లాడుతున్నా దేవుడు నమ్మవు నువ్వు. అబ్రహామును బట్టి, ఆయన జీవిత వృత్తాంతాన్ని బట్టి దేవుడు చెప్తున్నప్పటికీ నమ్ము. మనం మనుషులు నమ్ముకుంటాం, మన పిల్లలు నమ్ముకుంటాం. నమ్ముకో, ఓకే, మంచిది, నమ్ముకోవద్దు అంట్లా. వాళ్ళు మనకి కష్టకాలంలో వాళ్ళు మన మధ్యలో ఉండరు. మానవుడు నైజం ఏంటంటే లాభం వస్తేనే ఏదైనా చేస్తారు, లాభం లేకపోతే ఎవడు ఏం చేయరు. పిల్లలైనా సరే, ఇంకోళ్ళైనా సరే, బంధువులైనా సరే, అక్క జిల్లైనా సరే, అన్నదమ్ముళ్ళైనా సరే, కడుపులు పుట్టిన పిల్లలైనా సరే, లాభం వస్తేనే చేస్తారు, చేయరు. కొంతమందికి అవివేకం, కొంతమంది అవిశ్వాసం, కొంతమంది పరిస్థితులు అలా ఉంటాయి అన్నమాట. అన్నీ తెలుసు మనకి, బైబిల్ తెలుసు, ప్రార్థన తెలుసు. ఈరోజు దేవుడు ఈ రీతిగా అబ్రహాంతో మాట్లాడు అని తెలుసు, కానీ మన స్థిరత్వం ఉండదు, మనకి విశ్వాసం ఉండదు. దేవుడు ఎవరు? అబ్రహాము జీవితాన్ని అంత గొప్పగా నడిపించి ఆ రీతిగా అబ్రహాంని ఉన్నత స్థాయిలో పెట్టినప్పుడు, నేను కూడా దేవుడికి నమ్మకంగా ఉంటే, మనుషులు నమ్ముకోకుండా, అధికారులు నమ్ముకోకుండా, రక్త సంబంధితులు నమ్ముకోకుండా, నా ధనాన్ని, నా యొక్క బంగారాల్ని, నాకున్న ఆస్తులను, నా దేవుడు నమ్ముకుంటా, ఈ కాసేపే మనం, తర్వాత రాదు మనకు అంత విశ్వాసం. కానీ అంత విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి అబ్రహాము, చెప్పాలి, అంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి అబ్రహాం గురించి దేవుడు చెప్తున్నాడు, నమ్మకమైన వాడు అన్నాడు. అబ్రహాం ఎలాంటి వాడంటే నమ్మకమైన వాడు. వాగ్దానం చేశాను నేను, ఆ పట్టణం తెలియదు, ఆ ప్రాంతం తెలియదు, అక్కడ ప్రజలు తెలియదు, అక్కడ నీరు తెలియదు, అక్కడ ఆహారం తెలియదు, అక్కడ ఎవరున్నారో తెలియదు, నన్ను నమ్ముకొని భార్యను తీసుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియక అలా ప్రయాణం చేస్తున్నా అబ్రహాం. గట్టిగా సభలు కొడదాం ప్రజల హల్లెలూయా, హల్లెలూయా. అలా ప్రయాణం చేస్తున్నా ఆ యొక్క అబ్రహాముని దేవుడు ఏం చేస్తాడంటే, ఆ దేశంలో అబ్రహాముని ఆస్వాదించి ఒక్కడై ఉన్న ఒకే ఒక కుమారునిచ్చి, ఆ కుమారుడు ద్వారా ఆకాశ నక్షత్రాల కంటే, భూమి ఇసుక రేణుల కంటే విస్తారంగా దేవుడు దేశాన్ని ఇజ్రాయెల్ దేశాన్ని మార్చేశాడు. గట్టిగా కొడదాం ప్రైజ్లా హల్లెలూయా. ఆ దేశాన్ని అబ్రహాము చేసిన విశ్వాసం, అబ్రహాము దేవుని నమ్మాడు కనుక ఆ దేశాన్ని దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయెల్ దేశాన్ని దానికి పేరు పెట్టేశాడు. దేవుడు దానికి పేరు పెట్టేశాడు దేవుడు. దీనికి స్తోత్రం. అబ్రహాము తెలుసా పట్టణం, ఆ ప్రదేశం తెలుసా, ఆ ప్రజలు తెలుసా, అక్కడ వాతావరణం తెలుసా? అబ్రహాంకి ఏం తెలియదు.
ప్రయాణం చేస్తున్నాడు, యాత్ర చేస్తున్నాడు. దీనికి స్తోత్రా చెప్పాలి. ఆయన ఏం చేస్తున్నాడు? అబ్రహాము యాత్ర చేస్తున్నాడంట. ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యం ద్వారా అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు, ప్రియులారా మీరు చెప్పాలి, మీరు యాత్రికులను ప్రయాణికులై ఉన్నారు కనుక మీ ఆత్మలకు విరోధంగా పోరాడుతున్న మీ శరీరాల్ని విసర్జించను. మీరు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు అబ్రహాం ప్రయాణం చేశాడు కదా, దేవుడు నమ్మి మీరు కూడా ప్రయాణం చేస్తున్నారు, మీరు కూడా యాత్ర చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఆత్మ సంబంధమైన యాత్ర చేస్తున్నారు. మీరు శరీరాలు ఒక రోజు ఇడవబడతాయి. ఈ శరీరాలు ప్రేమిస్తున్న మనము ఈ శరీరాల కోసము సుఖాన్ని, సౌఖాన్ని, ఈ శరీరం కోసం చెప్పాలి దీని ఈ శరీరం కోసం డూప్లెక్స్ బిల్డింగ్లు, ఈ శరీరం కోసం వేల ఎకరాల భూములు, ఈ శరీరం కోసము ఈ శరీరం మీద కేజీలు బంగారం, కేజీలు బంగారం ఈ శరీరం కోసమే. ఈ శరీరం కోసం నువ్వేమో ప్రేమించి ఆ శరీరం కోసం కూడబెడితే ఆ శరీరం నీ చెప్పకుండా వెళ్ళిపోయింది. అబ్రహాము ఆ దేశాన్ని విడిచిపెట్టాడంట, తన బంధువుని విడిచిపెట్టాడంట, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడంట. దేవుని బిడ్డ, దేవుని యొక్క జనాంగమా, దేవుడు ఎతుకుతున్నాడంట నమ్మకమైన వాడు. ఈరోజు దేవుడి కోసం మనం ఏమి విడిచిపెట్టగలుగుతున్నామంటే, ఈరోజు దేవుని బిడ్డలుగా మనము దేవుని బిడ్డలుగా ఈరోజు చెప్పుకుంటాం, మనము దేవుడి కోసం ఏమి విడిచిపెట్టాను? నువ్వు ఏం వదిలిపెట్టుకున్నా నీ నెత్తి మీద ఉన్న ఆ మూరల పూలు కూడా విడిచిపెట్టలేవు నువ్వు దేవుడి కోసం. ఆ నెత్తి మీద ఒక మూరల పూలు ఉంటే చూసావా, అర్రమూల పూలు కూడా విడిచిపెట్టలేదు దేవుడి కోసం. చర్చిలో మాత్రం బాగుంటాయి, అక్కడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తెలిసిపోద్ది మన 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 యొక్క దేవుడి కోసం ఏమి వదిలిపెట్టుకున్నావో, ఏమి విడిచిపెట్టుకున్నావో అక్కడ తెలిసిపోద్ది మన పరిస్థితి. అబ్రహాం ఏమి విడిచిపెట్టుకున్నాడు? తన ప్రాంతాన్ని విడిచిపెట్టుకున్నాడంట, తన బంధువులు విడిచిపెట్టాడంట, తన తండ్రి ఇంటి విడిచిపెట్టాడంట. నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. అయితే అబ్రహాం గురించి దేవుడు చెప్తున్నాడు, ఎలాంటి వాడు అయ్యి అంటే, చెప్పు దేవుని స్తోత్ర. ఎలాంటి వాడు అబ్రహాము? నా కొరకు విడిచిపెట్టుకున్నాడు, కుమారుని కూడా విడిచిపెట్టేసి, ఒక్కగానొక్క కుమారుని కూడా కాల్ చేయడానికి ఇష్టపడ్డాడు అబ్రహాం. చెప్పాలి, అబ్రహాం విడిచిపెట్టాడు. మనం మూరడు పూలు కూడా విడిచిపెడతావా? చెప్పు, మూరడ పూలు విడిచిపెడతావా? మూరడ పూలు దేవుడి కోసం. ఇదిగో నేను క్రిస్టియన్ మరి బాప్తిసం తీసుకున్నా, ఇక నా జీవితంలో ఇది నేను పెట్టుకోను, నేను క్రైస్తవుడిని. ఒక సమర్పణ కలిగి ఉండాను, ఒక ప్రతిష్టత కలిగి ఉండాను, ఒక తీర్మానం కలిగి ఉండా. నేను ఇదిగో సమర్పణతో జీవిస్తున్నా, సమర్పణతో బతుకుతున్నా. సమర్పణే. ఇస్తావా దేవుడి కొరకు సాక్ష్యం? మనం ఇవ్వగలుగుతాం ప్రియ దేవుని బిడ్డ. కానీ ఇప్పుడు మనకేం కావాలి? దేవుడు కావాలి, అవును కదా? మీ దేవుడు దీవెనలు మీకు ఇస్తాడని నేను చెప్పాలి. మీరు కానుక డబ్బాల్లో డబ్బులు వేస్తా ఉంటారనమాట. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అంటే నీతో పాటు 2-3 పట్టుకుని వస్తావు చర్చికి కదా. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ ఇంటిని దీవిస్తున్నాడు, నీ పిల్లలు దీవిస్తున్నాడు. నీ పిల్లలు ఎంత గొప్పవాళ్ళు, నీ బిడ్డలు ఎంత తెలివిగలవాళ్ళు, నీ బిడ్డల చదువులు ఎంత గొప్ప జ్ఞానవంతులు అని ఇలా నాకులాగా ఆ మంత్రాలు చదివేస్తా ఉంటే నీతో పాటు 4 పట్టుకుని వస్తావు, ఆ డబ్బా మొత్తం నింపేస్తా ఉంటావు. ఆ డబ్బా మొత్తం కానుక డబ్బా అంతా నిండిపోతా ఉంటది. నేనేమో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పాలి, మీరేమో ఆ కానుక డబ్బాలు నింపుతా ఉంటారనమాట. కానీ దేవుడు ఏం చేస్తాడు? నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నేను దీవిస్తాను. నేనేమో దేవుడు మిమ్మల్ని దీవిస్తాను, మీరు కానుక డబ్బా నింపుతారనమాట. మీతో పాటు 10 మందిని తీసుకొస్తారు, చర్చి మొత్తం నింపేస్తారు. మీకు ఆ కత్తనాలు ఇచ్చేసి, మీకు ఆ పనులు ఇచ్చేసి, మీకు ఈ పనులు ఇచ్చేస్తా ఉంటే మనల్ని ఏ రీతిగా చదువుతారు, చాలా మంది వచ్చేస్తా ఉంటారు. కానీ దేవుడు అలా కోరుకోవట్లేదు కదా. జనాలకి, మనుషులకి అది కాదు కదా కావాల్సింది. మనుషులకు పొగడతలు కావాలి, మనుషులకు మెప్పులు కావాలి, మనుషులు పొగడాలి, పదవులు కావాలి వాళ్ళకి, అధికారాలు కావాలి వాళ్ళకి.
మనుషులు. కానీ ఇప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదం కాదు కదా, దేవుడిచ్చే దీవెన కాదా కదా మనిషికి కావాల్సింది. నమ్మకమైన వాడికి చెప్పు, పలకండి, నేర్చుకోండి. దీనికి స్తోత్రా. ఏంటంట? నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడు ఏం చేశాడంట? ఎరిగాడు. అయితే నమ్మకమైన వాడికి మెండైన వర్షం, మెండైన దీవెనలు. నేను చెప్తున్నా బైబిల్ చెప్తుందా? చెప్పండి, నేను చెబుతున్నానా బైబిల్ చెబుతుందండి? పలకండి పలకండి. నేనేం బలవంతం చేయట్లేదు, లేదు, నీకు నమ్మకుండా చెప్పలేదు. హల్లెలూయా. ముగించుకుందాం. ఆదికాండం 24 అధ్యాయం చూడండి. నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు. దీనికి స్తోత్రా. గమనిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఆదికాండము 24 అధ్యాయము. ఆదికాండము 24 అధ్యాయము ప్రారంభ వాక్యం చదువుదాం. ఆదికాండము 24. అబ్రాము బహు కాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయముల్లో యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. చెప్పాలి ఇప్పుడు తల్లి. చూడండి, కాసేపు చూడండి, తప్పేం లేదు. చూడండి, ఆ వాక్యం మీద ఫోకస్ చేద్దాం, మంచిగా గమనిద్దాం. నేనేమంటలేదు, చూడవద్దంట. చూడండి, ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అబద్ధాలు చెబుతాడా? అబద్ధాలు రాపిస్తాడా? ఎందుకు అబ్రహాముని అన్ని విషయాల్లో యెహోవా ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి చెప్పాలి. ఇప్పుడు విన్నవాళ్ళు చెప్పాలి ఎందుకు. అన్ని విషయాలంటే చూడండి, అన్ని విషయాలంటే 34వ వాక్యం కూడా చదవండి. అన్ని విషయాల్లో, ఎన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముని? అంతటా 24, ఆదికాండం 24:30. అంతటా అతడు ఎట్లా, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమాని బహుగా ఆశీర్వదించిన గనక అతడు గొప్పవాడాయన. గట్టిగా సభలో కొడతా ప్రేక్షల హల్లెలూయా. గట్టిగా ఆయన గొప్పవాడాయను అంటున్నాడు. అంతటా అతడు ఎట్లను, నేను అబ్రహాము యొక్క దాసుడును, యెహోవా నా యజమానుని బహుగా చదవాలి, బహుగా ఆశీర్వదించిన కనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గుడ్లను, ఎండి బంగారములను, దాసి జనములు, ఒంటెలు, గాడిదలు దయచేసెను. దీనికి స్తోత్రా. దయచేసిన దీనికి స్తోత్రా. ఏం చేశాడు? చాలా గొప్పడు చేసేసాడు అబ్రహాము. హల్లెలూయా. అబ్రహాముని చెప్పాలి తల్లి, బైబిల్ పక్కన పెట్టండి. అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? చాలా గొప్పవాడిని చేసేసాడు. చాలా గొప్పవాడిని చేసేసాడు. దాసీలు ఉండారంటండి. గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు, విస్తారమైన పనివాళ్ళు. అబ్రహాం ఇంట 318 మంది పనివారు ఉన్నారంట. ఎందుకు ఇంతగా చేశాడు దేవుడు? అబ్రహాం ఎలాంటి వాడంట? నమ్మకమైన మనసు గలవాడికి మెండైన దీవెనలు ఉంటాయంటండి. మెండైన దీవెనలంట. నమ్మకమైన మనసు. అబ్రహాం ఎలాంటి మనసు అంటే నమ్మకమైన మనసు గలవాడు. ఈరోజు ప్రియ దేవుని సంగమ, మనం కూడా దేవుడి ఆశీర్వాదాలు మన కుటుంబాల మీద, మన సంఘాల మీద, మన ప్రాంతాల మీద, మన పట్టణాల మీద, మన ప్రదేశాల మీద దేవుని ఆశీర్వాదాలు రావాలంటే మనం ఎలాంటి వారమై ఉండాలి? ఎలాగా మనం భక్తి చేయాలి? మనం ఎలాంటి భక్తి కలిగి ఉండాలి? ఎలాంటి భక్తిని దేవుడు కోరుకుంటున్నాడు? ఎలాంటి క్రైస్తత్వాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు? నువ్వు ఈరోజు ఆస్వాదించబడాలంటే, నీ కుటుంబం ఆస్వాదించబడాలంటే, నీ పిల్లలు ఆస్వాదించబడాలంటే, నువ్వు చేసే ప్రతి పని, నీ చేతుల కష్టార్జితం అంతా కూడా ఆస్వాదించబడాలంటే దేవుడు అంటాడు, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని యొక్క ఆయనకి నమ్మకస్తులు కావాలంటే, దేశంలో ఆయన వద్ద నివసించడానికి నమ్మకమైన వారిని
దావీదు ఎతుకుతున్నట్లుగానే దేవుడు కూడా ఈరోజు ఎతుకుతున్నాడు. అబ్రహాముని దేవుడు ఎతికాడు. అబ్రహాముని దేవుని ఎతికి నమ్మకమైన మనసు గలవాడు కాబట్టి నమ్మకమైన అబ్రహాముని మెండైన దీవెనలతో దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు మనల్ని కూడా, మన కుటుంబాలను కూడా, మనం చేస్తున్న పనులు, మనం కలిగిన వ్యాపారాలు, మనం కలిగిన ప్రతి బిజినెస్ని, నీ చేతుల ప్రతి కష్టార్జితాన్ని దేవుడంట చెప్పాలి. ఎవరికి నువ్వు వడ్డీలు కట్టి ఒక శాపగ్రస్తమైన జీవితాన్ని కొనసాగకుండా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావని దేవుడు మన యొక్క చేతుల కష్టార్జితాన్ని ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదిస్తున్నాడంట. దేవుడు దీవిస్తున్నాడంట. నీ కుటుంబంలో గొప్ప సమృద్ధిని ఇస్తున్నాడంట. ఒక సమృద్ధి కలిగిన జీవితాన్ని దేవుడు నీ హృదయంలో కూడా ఒక సమృద్ధి కలిగిన విశ్రాంతిని ఇస్తున్నాడంట. టెన్షన్లు లేకుండా, ఆందోళన లేకుండా, కలవరం లేకుండా, నేనేమైపోతానో, నా స్థితి ఏమైపోయిందో, నేనేమైపోతానో, నేను ఒంటరిగా బతుకుతున్నాను, ఒంటరిగా జీవిస్తున్నాను, నా పరిస్థితి ఏమైపోయిందో అని ఆందోళనతో, కలవరాలతో నువ్వు జీవించకుండా నీ హృదయంలో దేవుడు ఏం చేస్తాడంట? నమ్మకంగా ఉంటే ఆ కలవరాలను తొలగిస్తాడంట, ఆ దుఃఖాన్ని తొలగిస్తాడంట, ఆ ఒంటరితనంలో ఉండి నీకు ధైర్యాన్ని ఇస్తాడంట. నమ్మకం ఉండవా? నమ్మకం లేనప్పుడల్లా ఈ ధైర్యాన్ని కోల్పోతాం మనం. ఈ నమ్మకం దేవుని మీద లేకుండా ఈ ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు వస్తాయి. యథార్థత లేకుండా, దేవుని మీద శ్వాస లేకుండా, ఏదో భక్తి చేస్తున్నానంటే చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నానంటే చేస్తున్నాను, ఆ ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు గారుస్తున్నావు, అక్కడ దేవుడు ఉన్నాడు కదా, నీ ఎందుకు నమ్మకం ఉండదు? దేనికి అధైర్యం వస్తూ పడుతుంది? నువ్వు నీ ప్రార్థన లో దేవుడుండి నీ ప్రార్థనలో కారుస్తున్న కన్నీటిని దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి? ఆ కన్నీటికి జీవ జల నదుల్ని ఎందుకంటే ఆయన జీవం కలిగిన దేవుడు కదా. నీ ప్రార్థనలో ఉన్న ఆయన జీవం కలిగిన దేవుడు కనుక నువ్వు చేస్తున్న ప్రార్థన అయినా నిన్ను అనాదిగానో లేక నవ్వుల పాలు చేసే పరిస్థితుల్లో ఉండనీయకుండా దేవుడు నేను గొప్ప ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి దేవుడై ఉన్నాడు గనక ఈ యొక్క దినకాలము, ఈ సకల పరిశుద్ధుల పునరుద్ధరణ ఆరాధనలో ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడని ఎంతమంది నమ్ముతున్నారో, ఎంతమంది విశ్వసిస్తున్నారో, ఎంతమంది నామకార్థంగా ఉంటున్నారో, ఎంతమంది పారమార్థిగా ఉంటున్నారు, దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుని కొరకు ఎంత నమ్మకంగా జీవిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు బిడ్డ. ఒకవేళ మనుషులకు చూడట్లేదు, మనుషులకు తెలియదు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సమస్తాన్ని చూసేవాడు, సర్వము చూసే దేవుడు గనక చేతులు పైకెత్తావా? చిన్న ప్రార్థన చేసుకుంటావా? ఈరోజు ఆశీర్వాదం లేక ఆశీర్వాదాల కోసం ఎంతెంతో కష్టపడుతున్నావేమో, ఎంతెంతో ఆరాటపడుతున్నావేమో, ఎంతెంతో ఆందోళన చూపుతున్నావేమో. నా కుటుంబం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లలేంటి, నా స్థితిగతులు ఏంటిని ఆందోళన చెందుతున్నావు, కలవరాల మధ్య ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాముని దేవుని చూశాడంట, ఎతుకుతున్నాడంట, దేశాల్లో ఎదుగుతున్నాడంట, పట్టణాలు ఎదుగుతున్నాడు, ప్రదేశాలు ఎదుగుతున్నాడు, సంఘాలు ఎదుగుతున్నాడు, ప్రతి కుటుంబాల్లో ఎదుగుతున్నాడు. దేవుడి కోసం నమ్మకంగా బ్రతికే వాళ్ళు, దేవుని కొరకు నమ్మకంగా జీవించేవాళ్ళు, ఆయన మాటని నమ్మకంగా అంగీకరించి ఆయన చెప్పే ప్రతి పని చేయగలిగే వారిని ఆయన దీవించడానికి మన మధ్య సంచరిస్తున్నాడు. ఈ రోజు నీ ప్రార్థన, ప్రభు నేను నమ్మకంగా జీవిస్తానయ్యా, నమ్మకంగా బ్రతుకుతాను ప్రభు. అబ్రహాముని ఓ గొప్పవాడిగా చేస్తావు, అతను నమ్మకస్తుడు గనక ఈ రోజు ఆయనతో నాతో మాట్లాడే దేవుడు గనక నేను కూడా ఒక తీర్మానం చేసుకున్నానయ్యా. నేను కూడా ఈ తీర్మానంతో ఒక ప్రార్థన చేసుకున్నాను ప్రభువా. స్తోత్రమయ్యా. ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన చేసుకున్నానయ్యా. ఒక నమ్మకత్వాన్ని కలగచేయ, ఒక విశ్వాసం స్థిరత్వం నాకు దయచేయి.
నోళ్ళు తెరవట్లేదే, ప్రార్థన రావట్లేదు బయటికి. నోళ్ళు తెరవండి, ప్రార్థించండి, ప్రార్థించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈరోజు దేవుడు మనల్ని ఆస్వాదించాలి, దేవుడు మనల్ని దీవించాలి. ఎంతో పరితపిస్తున్న నీవు ఆ ఆశీర్వాదం కోసము ఎంతెంతో ఆరాటపడుతున్న నీవు, ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబం కోసం. కానీ అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా, అబ్రహాముని దీవించినట్లుగా, అబ్రహాముని గొప్పగా చేస్తున్నట్టుగా అన్ని విషయాలు అబ్రహాముని దీవించడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడంట. ఈరోజు ఆశీర్వాదాలకి వారసుగా పొందుకోవటానికి నీలో నాలో నమ్మకత్వాన్ని చూస్తున్నాడు, నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. ప్రైజ్లో హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి పరిశుద్ధుడో, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు మా మధ్యలో మీరుండి, ఈ సంఘ పరీక్షల్లో మీరుండి ఇంత మట్టుకు మాతో మాట్లాడి, అయ్యా ఇదిగో ప్రభు మాతో ఉండి మమ్మల్ని, ఓ ఇదిగో ప్రభు అబ్రహాము జీవిత వృత్తాంతాన్ని మాకు బోధించిన దేవుడు, మా దగ్గర ఉండి మాతో ఉండి వాక్యం అయింది మమ్మల్ని ప్రభు ఆ నమ్మకత్వాలు నడిపిస్తున్నవాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కృప చూపించి సహాయం చేసి ఈరోజు నేను వచ్చిన ప్రతి బిడ్డను ప్రభు, ప్రతి కుటుంబాన్ని మీరే దర్శించి చెప్పబడిన ప్రతి మాటని వారు అంగీకరించి లోబడి కృపను ప్రతి వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రా, హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి దేవుని నుండి, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప నుండి, పరిశుద్ధాత్మ సావాసము మనకును సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ రోజు మనందరితో మాట్లాడిన దేవుడు, మనతో ఉన్న దేవుడు, అటు దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడి మనకి అటు నమ్మకత్వాన్ని కలుగజేస్తుంది. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించగా ప్రైజ్.